న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి వరడు కళ్యాణి ప్రెస్ మీట్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. రానా దగ్గుబాటికి మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, 40 years ఇండస్ట్రీ అని, అభివృద్ధి ప్రదాత అని, సంక్షేమ సారథి అని, సంపద సృష్టికర్త అని, అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా? ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇవ్వడం జరిగింది. అలా తీసుకుంటే నెలకి 3,000 కోట్లు అవసరం అవుతుంది. అలాగే ఏడాదికి 37,000 కోట్లు అవసరం అవుతుంది. గత ఏడాది అంతా ఎగ్గొట్టారు, ఇప్పుడు 2వ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది. అలా తీసుకుంటే 75,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే, ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను, ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే. అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎన్నికల టైంలో బాండ్స్ పంచారే, గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారే. రామానాయుడు గారు అయితే మరి చెప్పనే అవసరం లేదు. నీకు 15,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 48,000 అంటూ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదే. అప్పుడు గుర్తులేదా? ఇవన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అని ఇప్పుడు మీరు చెప్తున్న వ్యాఖ్యలు అప్పుడు మీకు గుర్తులేదా అని అడుగుతున్నాను. ఎందుకు లోకేష్ గారు యువగలం పాదయాత్రలు కూడా ఈ హామీలన్నీ ఇవ్వడం జరిగింది కదా, అప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల టైంలో? వీడియోలు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా టీం మన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడమైంది. ఈ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితిపై. ఎందుకంటే గత సంవత్సరం కూడా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ వలన, అక్కడ సౌకర్యాలు లేకపోవడం వలన, పాములు, తేళ్ళు, విషపురుగులు కలవడం వలన దాదాపు వివిధ కారణాలతోని 100 మంది, కొందరు ఆత్మహత్య, కొందరు అక్కడ పరిస్థితులలో పాముల వల్ల చనిపోవడం జరిగింది. అయినా పోయిన సంవత్సరం కూడా మేము అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కనీసం సౌకర్యాలు మెరుగుపరచాలని ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయినా లాస్ట్ ఇయర్ జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మొదట్లోనే మేము వెళ్ళి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఈ సంవత్సరం అన్నా విద్యార్థుల ప్రాణాలతోని చెలగాట ఆడొద్దు. లాస్ట్ ఇయర్ కూడా వివిధ ఇబ్బందుల వలన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫుడ్ పాయిజన్ వలన హాస్పిటల్లో చేరి కొంతమంది చనిపోయారు. కొంతమంది అక్కడ పరిస్థితులకు పాముల వల్ల కానీ చనిపోయారు. కాబట్టి ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని ఈ గురుకులాలు ఈ సంవత్సరం ప్రారంభంలోనే వాళ్ళకి వెళ్ళి కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం మళ్ళీ ఈ వారం 10 రోజులలో రాష్ట్రంలో 10 మంది విద్యార్థులు, దాదాపు 7 మంది ఇప్పటికే చనిపోయారు. 2 నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ఒకరికి 2 కాళ్ళు నడుము విరిగిపోయి
హాస్పిటల్లో జాయిన్ అయింది. కారణం ఏంటంటే అక్కడ ముఖ్యంగా 3-4 కారణాల వల్ల ఈ గురుకులాలలో ఇబ్బంది జరుగుతున్నది. వీటిని మీరు పరిశీలించాలని, మీరు ప్రత్యక్షంగా కూడా పోయి తెలుసుకోవాలని, దీనిపైన ప్రభుత్వానికి మీరు ఒక నివేదిక ఇచ్చి ఈ పిల్లలను కాపాడడంలో బీసీ కమిషన్ ముందుండి నడిపేయాలని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా దాదాపు 70% బీసీ గురుకులాలలో నీటి సౌకర్యం లేదు. వందలాది మంది, వేలాది మంది పిల్లలున్న గురుకులాలలో కూడా సరి అయిన నీటి సౌకర్యం లేకపోతే విద్యార్థులు ప్రొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం రాత్రి వరకు కూడా ప్రతి విషయంలో వాళ్ళకి నీరు అవసరం. ప్రొద్దునే స్నానాలకు కానీ, ప్రొద్దున మరుగుదొడ్ల విషయంలో కానీ, వాళ్ళు బట్టలు ఉతుకోవడంలో కానీ నీళ్ళు లేవు. ఇక ఫుడ్ విషయం చెప్తే రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో సినిమా దగ్గుబాటుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని రానా ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో విజ్ఞప్తిని మన్నించి మరో తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు నిర్వాహకులు ఇచ్చిన పారితోషికానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో రానాతో పాటు సినీ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు ఇచ్చిన నోటీసుల ప్రకారం రానా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు, సినిమా షూటింగ్ల కారణంగా విచారణకు హాజరు కాలేనని, కొంత గడువు కావాలని రానా కోరారు. ఆయన విజ్ఞప్తికి ఈడీ అంగీకరించింది. మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కావడానికి సమయం కోరారు. వరంగల్ నగర వ్యాప్తంగా గత 20 సంవత్సరాలుగా గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎంసీపీఐయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఏకశిలా పార్కు నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంసీపీఐయు తెలంగాణ కార్యదర్శి గాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, జిల్లా నాయకులు మాలోతు సాగర్, ముక్కర రామస్వామి, ప్రతాప్, గోవర్ధన్ రాజు, మహిళా నాయకురాలు ప్రత్యూష సంధ్యతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు తెలంగాణ కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ వరంగల్ నగర వ్యాప్తంగా గత 20 సంవత్సరాలుగా గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బతకడానికి కూడా, ఆ వెలుగులో ఉండడానికి కూడా ఈ విద్యవాసులు నోచుకోలేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మేము గత 4 విద్యవాసుల ఐక్యత జిందాబాద్, జిందాబాద్, ఎంసీపీఐ జిందాబాద్, జిందాబాద్. అన్ని ప్రాంతాల నుండి విద్యవాసులు ఆ ఉచిత కరెంటు కింద ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని, అలాగే ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలాలలో గుడిసెలేసుకున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈరోజు ఈ వరంగల్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాయి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మేము బాగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రపంచంలోనే 4వ దేశంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పి బాగా ఊదుతూ ఉన్నారు. కానీ ఈరోజు వందలాది మందిగా కదిలి వచ్చినటువంటి పేద ప్రజలను చూస్తే అర్థమవుతా ఉంది, ఇప్పటికీ నీడలేనటువంటి పేద ప్రజలు లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు. అందులో వరంగల్ జిల్లాలో ఇంటి స్థలాలు లేక, స్థలాలు ఉంటే పట్టాలు లేక, పట్టాలు ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు లేక ఈరోజు మురికి కూపాలలో బ్రతుకుతున్నటువంటి పేద ప్రజల సంఖ్య లక్షల్లో కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఈ రకమైనటువంటి పేద ప్రజలకు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేద ప్రజల వైపున ఆలోచించకుండా, కానీ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ప్రభుత్వ భూములను, వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని దర్జాగా ఎలాంటి
ఆ హక్కు పత్రాలు లేకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తూ ఉన్నది. కానీ పేద ప్రజలను ఆ ప్రభుత్వ భూముల నుంచి ఏ రకంగా బేదాఖలు చేయాలి, వాళ్ళని ఏ రకంగా తరిమి వేయాలనేటువంటి కుట్రలు చేస్తూ అనేక ప్రాంతాల్లో వాళ్ళను భయానకమైనటువంటి పరిస్థితికి నెట్టివేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్నా ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక అధికారంలోకి వస్తే 60 గజాలు ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నాం. పట్టాలు ఇచ్చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం, అదేవిధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఇంటి నంబర్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళ యొక్క ఓట్లు వేసుకొని ఈరోజు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. కానీ ఎక్కడ ఏ ఖాళీలో కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు, వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు. కనీస సౌకర్యాలతో పాటు జీవన భద్రత కల్పించే విధంగా కృషి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయడం లేదు. కానీ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ, భూస్వాములు కానీ, కార్పొరేట్ శక్తులకు మాత్రం ప్రభుత్వ భూములను అప్పరంగా అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి మీ విధానాన్ని మార్చుకోండి. ఈ యొక్క ధర్నా ద్వారానైనా ఈ వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి గుడిసెలు వేసుకున్న ప్రతి పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి, కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ మహిళలను ఆటబొమ్మలుగా చులకన చేసి అవమానపరిచారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతున్నాయన్నారు. సుమారు 6,700 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగిందని, ఒక సంవత్సరంలోనే 48 కొత్త బస్సులు మన మహబూబ్ నగర్ కు కేటాయించడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరంలోగా మళ్లీ 48 కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన వెంటనే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉండటంతో మహిళలను అపహేళన చేస్తూ మాట్లాడారని ఆయన చెప్పారు. కానీ ప్రజా ప్రభుత్వ మహిళల ద్వారానే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఎదుగుతుందని గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. మహిళలే మాకు శక్తి, మా ధైర్యం, మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ఎవరు, రెగ్యులర్ గా పోయేటోళ్ళు ఎవరు? బస్సులో రెగ్యులర్ ఎవరా ఎక్కుతున్నారు కదా, చదువుకుంటున్నా ఏడమ్మా హైదరాబాద్ ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తుంటారు. వీక్లీ ఎన్నిసార్లు పోతారు హైదరాబాద్? సాటర్డే, ఫ్రైడే, సాటర్డే వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటున్నారు? ఇంతకుముందు ఎంత ఇస్తుండే, ఎంత ఇస్తుండే మీ ఊరు నుంచి? ఒక్క నిమిషం అబ్బా, మీరు తీస్తున్నారు 150 రూపాయలు నాకు తీయండి, నేను పంపించాలి. అంటే ఇప్పుడు 150 పోనీ 300 అవుతుంది. ఇప్పుడైతే ఫ్రీనే కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. యాదగిరిగుట్ట పోయినరా? పోండి, మన గ్రూప్ వేసుకొని పోండి మంచిగా. ఆ రోజు వస్తేగా మళ్ళీ ఎవరు ఫాలో అప్ చేయలేదమ్మా, చేయాలి. నాకు గుర్తు చేస్తా ఉంటే పని అవుతా ఉంది. సరే సరే బాబు. భాగ్యలక్ష్మి ముందుకు రావాలమ్మా. తర్వాత అందరూ ప్రబలిక కొన్ని సంవత్సరాలు తర్వాత గవర్నమెంట్ స్కూల్ టీచర్ రమాదేవి గారు కూడా అలాగే గవర్నమెంట్ స్కూల్ టీచర్ విజయ్ గారు ముందుకు రావాల్సింది. తర్వాత వీరు కూరగాయలు
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇక్కడ మేడం మేడం ఒక నిమిషం. ఒక నిమిషం అన్న ఒక నిమిషం. ముందుగా అతిథులకు ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఆర్ఎం గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, డిసిసి జనరల్ సెక్రటరీ గారికి, ఎంఎఫ్ మహబూబ్నగర్ గారు బొకే ఇవ్వాల్సిందిగా. జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాకు ప్రభుత్వం కల్పించినందుకు మేమందరము చాలా సంతోషపడుతున్నాము. అలాగే మహిళ ప్రతి దాంట్లో ఎదిగింది. కలెక్టర్ గా, మినిస్టర్ గా, పోలీస్ గా, కానిస్టేబుల్ గా అన్ని రకాలలో అన్ని రంగాల్లో ఉన్నారు. కానీ ఒక ఆర్టీసీ డ్రైవర్ గా కూడా మన మహిళ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా డ్రైవర్ గా కూడా కావాలి, మనం బస్ నడిపియాలి, ఒక బస్ తీసుకోవాలని నా కోరిక. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. గర్ల్స్ హై స్కూల్ కొనపాలెం నుంచి వచ్చాను. ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ బస్సులు పెట్టినందుకు చాలా ఆర్టీసీ బస్సులు పెట్టడం వల్ల ఉద్యోగాలు చేసే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా చాలా ఉపయోగంగా ఉంది. ధరించిన పెద్దవాళ్ళకందరికీ నమస్కారం. మేము కొన్నపాలెం స్కూల్ నుంచి వస్తున్నాము. నా పేరు భాగ్యలక్ష్మి. ఈ మహిళా ఉచిత ఆర్టీసీ బస్సులు పెట్టినందుకు మహిళలకందరికీ చాలా లాభంగా అవసరంగా ఉంది. పేదవాళ్ళకి, కూలి పని కష్టపడి కూలి పని చేసే వాళ్ళకి కూడా చాలా లాభంగా ఉంది. డబ్బు కూడా చాలా పొదుపు అవుతుంది. థ్యాంక్ యూ. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం. మా ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈరోజు 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో 200 కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు. అంతేకాకుండా చదువుల కోసం, ఉపాధి కోసం, వ్యాపారం కోసం, మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా, సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవం. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వాళ్ళు కూడా శాయశక్తులా కృషి చేసిండ్రు. మొదలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రద్దీ విషయంలో కొద్దిగా విమర్శలు వచ్చినా వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ఈరోజు చాలా సాఫీగా మా పథకం అమలయ్యేలాగా ఆర్టీసీ సిబ్బంది శ్రమపడతా ఉన్నారు. ఆక్యుపెన్సీ విమెన్ది, మహిళల ఆక్యుపెన్సీ 40% నుంచి ఈరోజు 60-65% దాకా వెళ్ళింది. చాలా సంతోషం ఇస్తూ ఉంది. కొన్ని కోట్ల మంది మహిళల జీవితాలను బాగు చేయడానికి మా ఈ చిన్న స్కీమ్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మాది మహిళా ప్రభుత్వం. మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఇంకా అనేక పథకాలు వాళ్ళ కోసం ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు ఆర్టీసీ బస్సులను ఇస్తూ ఉన్నాం. పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం. క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహిళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉత్పాదక రంగంలో వారు భాగస్వాములు కావాలన్న మా ముఖ్యమంత్రి గారి మా ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు కూడా ఛాలెంజ్ని స్వీకరించి బయటికి వస్తూ ఉన్నారు. మన తెలంగాణ ఎకానమీని ముందు వరుసలో నిలిపేందుకు జనాభాలో సగభాగమైన మహిళలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వెల్కమ్ బ్యాక్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి వరడు కళ్యాణి ప్రెస్ మీట్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. రానా దగ్గుబాటికి మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.